వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి వరవలేక ముద్రగడ పద్మనాభం పనికట్టుకుని పవన్ కళ్యాణ్పై బురద జల్లుతున్నారని జనసేన పార్టీ నాయకుడు సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం సమీపంలో కుమారపురం హోటల్ గోకుల్ గ్రాండ్లో జనసేన పార్టీ నాయకులతో కలిసి నటుడు పృథ్వీరాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారన్నారు. ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు వెన్నపు చక్రధర్రావు, కడారి తమ్మయ్య నాయుడు, తోలేటి శిరీష, సోరపురం సురేష్, మార్నిడి రంగబాబు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పథకాలు ఆపేస్తారు అనే అభివృద్ధి, సంక్షేమం, మహిళలకు భద్రత. జూన్ 4వ తారీఖున ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా లేదు అక్కడ వాళ్ళ దగ్గర. మా కూటమి ప్రభుత్వం తీసుకోదు, పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుంది. ఆ ప్రభుత్వం మటుకు తప్పకుండా మనం జూన్లో చూస్తాం. మహిళలు ఆడతలే ఉంటుంది బ్రహ్మాండంగా. ఇప్పుడు ఉన్న పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయంటే మొత్తం అన్నీ తోలేశారు బయటికి. పక్క మంచి బలాలు తిరిగి మళ్ళీ రెండు తిరిగింది. ఇది చూసారు చంద్రబాబు నాయుడు కొట్టారు. అలాంటి రాజీనామాలు చేయండి, గెలిచిన తర్వాత మన పార్టీ వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ మనం పోస్టులో తీసుకుంటామని చెప్పేసి దాన్ని ఎలా చూస్తాం? వాలంటీర్ని రాజీనామా చేసేయండి. శ్రీపాద వల్లభ స్వామికి నమస్కరిస్తూ మా పిఠాపురం రావడం నిజంగా గొప్ప అదృష్టం. ఈ ఎన్నికల ప్రచారం రావడం ఇంకా అదృష్టం అన్నమాట. ఎప్పుడు దత్త చేసేటప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళాము, కానీ ఇప్పుడు రావడం మా నాయకులు అందరి మధ్యలో కూర్చొని మేము ప్రెస్ మీట్ పెట్టాం. ఇప్పుడు ఎక్కడో తాడేపల్లిగూడెంలో పుట్టాడని అనుకుంటారు మీరు. ఇక్కడే రూరల్, కాకినాడ రూరల్ సొల్లంగి మా నివాసం, స్వస్థలం. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జన్మస్థలం బాపట్ల, పునర్జన్మ కొండగట్టు, స్వస్థలం పిఠాపురం. ఏంటంటే రాజకీయ నేను ఉత్తరాంధ్ర వెళ్ళొచ్చాను, 10 రోజులు చూసి వచ్చాను మొత్తం. అంటే మేము మాట్లాడితే వాళ్ళు జనసేన గురించి చెప్పుకుంటున్నారు, క్యాంపెయిన్ గురించి చెప్పుకుంటున్నారు అంటారు, కానీ ఒక 10 ఏళ్ళు అక్కడ దరిద్రంగా కాపురం చేశాం కదా. చెప్తున్నాం మీకు దరిద్రులు ఎలాంటి వాళ్ళు అనేది. ఆ దరిద్రులు ఏంటంటే ఇక్కడ ఉన్న అతనికి తెలియట్లే, మొంతాడు ఆయన భయం ఉన్నాడు కదా, ముద్రగడ పద్మనాభం గారు. ఈయన తెలియట్లే, గన్న వయసు పోతూనే ఉంటాడు ఆయన. మళ్ళీ ఉండడం గది వాడేశారు మూల. ఆ మూల కూర్చుని వెనకాల సిద్ధం, నేను రెడీ, నేను ఓడిపోయినాక రెడీ అని ఓడిపెట్టుకున్నాడు సిద్ధం అని బోర్డు. ఈయన వెనకాల కూర్చొని ఏమండి సినిమా యాక్టర్లు ఎందుకు రావాలండి, ఇది నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా చేసేస్తారని చెప్పి మా జగన్ గారు అన్నారు. మరోసారి అధికారంలోకి రావడానికి సీఎం జగన్ గులకరాయి డ్రామా ఆడారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య అన్నారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చేసిన రాయిదాడి ఓ నాటకమని, అదో పెద్ద డ్రామా అని ఆరోపించారు. గతంలో కోడికత్తి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారని అన్నారు. అదే కుట్రతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని హత్యాయత్నం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. గులకరాయితో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై హత్యాయత్నం, అది జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన జగన్ నాటకం. అదొక పెద్ద డ్రామా. అది అసలు గులకరాయి లేదు, హత్యా ప్రయత్నం లేదు, తాను అధికారంలోకి రావటం లేదు, ఏదో రకంగా అధికారాన్ని దక్కించుకోవాలి, కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో గతంలో ఏదైతే కోడికత్తు డ్రామా ఆడి, ఏదైతే తన బాబాయి హత్యను అడ్డుగా పెట్టుకొని అధికారంలోకి వచ్చారో అదే మిషతో తనపై అత్యాచారం జరిగింది, తనపై హత్యా ప్రయత్నం జరిగింది. నన్ను చంపటానికి గులకరాయితో ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు నేను బ్రతికి బట్టగట్టాను, లేకపోతే గులకరాయికి బలైపోయేవాడినని ఒక డ్రామా సృష్టించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ దర్యాప్తు అంతా కూడా ఒక సాక్షికి ఎలా తెలుస్తుంది? ఈరోజు చేస్తారు, దర్యాప్తు పూర్తయిపోయింది, ఈరోజు ప్రవేశపెడుతున్నారట. హూ ఇస్ దిస్ సాక్షి? పోలీస్ కమిషనర్ కదా చెప్పాలి. పోలీస్ కమిషనర్ సాక్షి ఒకటేనా? మీరు ఆర్ యు గోయింగ్ హ్యాండ్ ఇన్ గ్లో? పోలీస్ కమిషనర్ సాక్షి కలిసే ఈ రోజున దర్యాప్తు చేస్తున్నారా, లేకపోతే సాక్షి విలేకరులు దర్యాప్తు చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకున్నారా?
ఇది బట్టబయలైపోతుందంట కుట్ర. ఇంకెక్కడ కుట్ర? మీ బొంద కుట్ర. ఇది డ్రామా అని తేలిన తర్వాత ఇంకా ఏదో చేయాలని మీ తపన. ఏదో రకంగా బోండా ఉమా గెలుస్తాడు మీకు తెలుసు. మీరు పలాయనం చిత్తగిస్తున్నారు తెలుసు. ఏదో రకంగా అతన్ని ఇబ్బంది పెట్టాలని, ఏదో రకంగా అతని మీద కక్ష సాధించాలని తప్పుడు కథలు అల్లుతూ ఉన్నారు. సాక్షి తప్పుడు కథలు అల్లుతుంటే దానికి జీ హుజూర్ అంటాం పోలీస్ అధికారులకి. న్యాయమా అని చెప్పి నేను అడుగుతున్నా. చిన్నపిల్లలు, మైనర్ పిల్లల్ని హింసిస్తున్నారు. ఇది ధర్మమా అని చెప్పి నేను అడుగుతున్నా. 6 రోజులైంది ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగి. ఆ గులకరాయి దొరకదండి. విసిరిన గులకరాయి 2 మనుషులకు తగిలిన తర్వాత అది కూడా పెద్ద కథ. అక్కడే పడుతుంది కదా, ఇంకెక్కడికి ఎగిరిపోద్ది? కాకెత్తుకుపోద్ది ఆ గులకరాయిని? ఆ వ్యాన్లో ఉండదు ఆ గులకరాయి? తమాషా చేస్తున్నారు. ఇంకా స్టిల్ యు వాంటెడ్ టు డు సంథింగ్. సీఎం జగన్పై జరిగిన రాయిదాడి కేసులో మాజీ ఎమ్మెల్యే విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. ఇందుకోసం డీజీపీ రాజేంద్ర రెడ్డి, నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి కాంతి రాణా ప్రణాళికలు రచించారని మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో చేరిన దుర్గారావును అదుపులోకి తీసుకుని పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదని గ్రహించి సానుభూతి పొందేందుకు జగన్ ఆడించిన గులకరాయి నాటకంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశినేని నానిలే సూత్రధారులని దుయ్యబట్టారు. బలహీన వర్గాల బిడ్డల్ని బొండా ఉమను ఇరికించేందుకు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారని దుయ్యబట్టారు. వైసీపీ బులుగుముఠ అందరూ కూడా ఏదో ఒక రకంగా రేపు తాము ప్రయాణిస్తున్నటువంటి నావ మునిగిపోతున్నటువంటి సందర్భంలో ఎన్నికలలో ఘోరమైనటువంటి ఓటమి తప్పదు అని గ్రహించి ఏదో ఒక విధంగా ప్రజల వద్ద నుంచి సానుభూతి పొందాలన్న ఒక కుట్ర, రెండో పక్కన ఈ కుట్రలో ఏదో ఒక విధంగా ఈరోజు బలమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే గత 5 సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను కానివ్వండి, బలంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో అటువంటి వ్యక్తుల్ని ఇరికించేటటువంటి కుట్ర కూడా జరుగుతోంది. బలహీన వర్గాలకు చెందినటువంటి వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుల్ని దాదాపు 10 మందిని వాళ్ళని బలవంతంగా అరెస్టు చేసి తీసుకువెళ్ళి చిత్రహింసలకి గురి చేస్తా ఉన్నారు. ఈ రోజున విజయవాడ సిపి కాంతిరాణా టాటా ఆధ్వర్యంలో బలహీన వర్గానికి చెందినటువంటి 10 మంది వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి దుర్గారావు అనేటటువంటి వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, అతనిని కూడా అదుపులోకి తీసుకుని అతని పైన కూడా 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదంతా కూడా కేవలం ఈ రోజున మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మా పార్టీ తరపున గత 5 సంవత్సరాలుగా మడమ తిప్పకుండా పోరాడుతున్నటువంటి వ్యక్తి బోండా ఉమామహేశ్వరరావుని ఏదో ఒక విధంగా ఈ గులకరాయి డ్రామాకి సంబంధించినటువంటి కుట్రపూరితమైనటువంటి కేసు ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదు చేశారో దానిలో బోండా ఉమా గారిని ఇరికించడం కోసం ఈ రోజున విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీస్ శాఖలో ఉన్నటువంటి డీజీపీ కానీ, ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు కానీ, విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటా కానీ వీళ్ళందరూ కూడా గత 2 రోజులుగా ఏదో ఒక రకంగా బోండా ఉమామహేశ్వరరావుని ఈ డ్రామాకి సంబంధించినటువంటి కుట్రపూరితమైనటువంటి ఎఫ్ఐఆర్లో ఇరికించి ఆయనని ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం జరుగుతోంది. కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగగీత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ఎఫ్కే పాలెంలో ఎమ్మెల్యే దొరబాబుతో కలిసి వంగగీత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వడదెబ్బకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వంగగీతను పిఠాపురం పట్టణం మహారాజు కోట ఆవరణలో వైసీపీ కార్యాలయానికి తరలించారు. అక్కడ వంగగీతకు డాక్టర్లు వైద్యం అందించారు. వడదెబ్బ తగలడంతో ఆమె అస్వస్థతకు గురయ్యారని, 48 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ జగన్మోహన్ మీడియాకు తెలియజేశారు. ఇలాగా ట్రస్ట్ హాస్పిటల్ డాక్టర్ గారు నాకు
ఇలా వంగగీత మేడం గారికి సడన్గా ఆరోగ్యం బాగోలేదని ఫోన్ చేసి చూడమని చెప్పగా నేను మేడం గారి దగ్గరికి వచ్చాను. వచ్చి చూసినప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉండడం, తర్వాత వడదెబ్బ కారణంగా ఆమెకి డీహైడ్రేషన్ వచ్చి ఎలక్ట్రోలైట్స్ అవి కొంచెం తగ్గడం, బీపీ, షుగర్ మరియు ఆవిడ కండిషన్ కొంచెం ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల ఇమీడియట్గా ఐవీ ఫ్లూయిడ్స్, ఇంజెక్షన్స్, యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆమె కొంచెం కండిషన్ స్టేబుల్ చేయడం జరిగిందండి. ప్రస్తుతం అయితే స్టేబుల్గానే ఉన్నారు. అయితే 48 అవర్స్ ఈ వడదెబ్బ కారణంగా మళ్ళీ ఎండలో తిరగొద్దని, 48 అవర్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండమని అడ్వైస్ చేయడం. టాలీవుడ్ నుండి రానున్న అవైటెడ్ చిత్రాల్లో జై హనుమాన్ కూడా ఒకటి. దర్శించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామచంద్రపురం వైసీపీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పిల్లి సూర్యప్రకాష్ నామినేషన్ దాఖలు. మద్దతు తెలిపిన తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్. నామినేషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసిన కాకినాడ కలెక్టర్ నివాస్. ఉదయం 11 నుండి 3 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారని స్పష్టం. పిఠాపురంలో సినీ నటుడు పృథ్వీరాజ్ ఎన్నికల ప్రచారం. పవన్ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారంటూ జోష్యం. సీఎం జగన్పై దాడి కేసులో బొండ ఉమ్మకు సంబంధం లేదన్న టీడీపీ నేత పట్టాభి. కావాలనే ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమైన న్యూస్తో కలుసుకుందాం. నమస్కారం.